అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అరుణ్దీప్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా నా మనసులో ఒక చిన్న ఆలోచనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం వస్తుంది. మనము ఎంతో భక్తితో ఆనందంతో ఆ రోజు కోసం ఎదురు చూస్తాం. కానీ ఈ మధ్యకాలంలో ఒక విషయం నేను గమనిస్తున్నా. పూజలో భక్తి కంటే పోలికలు ఎక్కువైపోతున్నాయి. అంత పెద్దగా చేశారు, వాళ్ళు అంత ఖర్చు పెట్టారు, మన దగ్గర అంత లేదు అని చాలామంది బాధపడుతుంటారు. కానీ ఒకసారి మన చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకోండి. మన అమ్మలు చేసే పూజలు ఎంత సింపుల్గా ఉండేవో కదా. ఒక చిన్న కలశం, కొన్ని పువ్వులు, ఇంట్లో ఉన్న పండ్లు, ఒక దీపం. కానీ ఆ ఇంట్లో ఉండే ఆనందం, ఆ భక్తి, ఆ ప్రశాంతత మాత్రం ఎంతో గొప్పగా ఉండేది. నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. వరలక్ష్మి వ్రతానికి ఒక వారం ముందు నుంచే మా అమ్మ ఏర్పాట్లు మొదలుపెట్టేది. కొత్త వస్తువులు కొనడం కంటే ఇంట్లో ఉన్న వాటిని శుభ్రం చేసి ఆనందంగా అమర్చేది. ఉదయం చాలా త్వరగా లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసేది. మేము పిల్లలమైతే పువ్వులు కోయడం, ఆకులు తేవడం, ముగ్గులు వేయడం వంటి చిన్న చిన్న పనులు అమ్మకి సహాయం చేసేవాళ్ళం. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు. ఫోటోలు తీసి ఎవరికైనా చూపించాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. అయినా పూజలో ఎంతో ఆనందంగా జరిగేది. ఎందుకంటే వారి ఉద్దేశం ఒకటే, అమ్మవారిని సంతోషపెట్టాలి. ఇప్పుడు కాలం మారింది కదా. మన చేతిలో ఫోన్ ఉంది. ఒక ఫోటో చూస్తాం, మరొక వీడియో చేస్తాం. ఎంతో అందంగా కనిపించిన పూజ కనిపిస్తుంది. అప్పుడు వెంటనే మన మనసులో ఒక ఆలోచన వస్తుంది, అయ్యో మన పూజ అంత బాగలేదు కదా. అక్కడి నుండి మన ఆనందం కూడా తగ్గిపోతుంది. కానీ ఒక విషయం మనం మర్చిపోతున్నాం. అమ్మవారు మన ఇంటికి వచ్చేటప్పుడు మన ఇంట్లో ఎంత డబ్బు ఉందో చూస్తారా, మన హృదయంలో ఎంత భక్తి ఉందో చూస్తారా. ఎంత పెద్ద మండపం వేశామో, ఎంత ప్రేమతో ఆహ్వానించామో, ఎంత ఖరీదైన అలంకరణ చేశామో, ఎంత నమ్మకంతో పూజ చేశామో చూస్తారా. ఇలాంటి విషయాలన్నీ మన మనసుకి మనం అడగాలి. మన మనసుకి మనం సమాధానం చెప్పుకోవాలి. ఎందుకో నాకు అలా అనిపించింది ఈ సంవత్సరం పూజా విధానంలో. అందుకు మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ పూజ కోసం నేను ఎంత కష్టపడ్డానో, ఉదయం నుంచి ఎంత పని చేశానో, ఇంటిని శుభ్రం చేసి, పూలు తెచ్చి, ప్రసాదాలు సిద్ధం చేసి, అమ్మవారిని అలంకరించాను. ఈ పనులన్నీ చేస్తున్నా అలసిపోయినా నా మనసులో మాత్రం ఒక సంతోషం ఉంది. ఎందుకంటే నేను నా శక్తి మేరకు చేశాను, అది చాలు. మనకు ఉన్న దాంట్లో సంతోషంగా పూజ చేసుకోవడం కూడా ఒక గొప్ప వరమే కదండి. ప్రతి ఇంటి పరిస్థితి ఒకేలా ఉండదు. కొంతమందికి సమయం ఉంటుంది, కొంతమందికి సమయం ఉండదు. కొంతమందికి ఆర్థికంగా బాగుంటుంది, కొంతమందికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మన పూజలు ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు? అయితే ఆనందం తగ్గుతుంది, కృతజ్ఞత మొదలైతే ఆనందం పెరుగుతుంది. అందుకు మన దగ్గర ఏముందో లేదో ఆలోచించడం కంటే మన దగ్గర ఏమి ఉందో అని ఆలోచిస్తే చాలు. ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, పూజ చేసుకునే అవకాశం కొంతైనా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి ఆశీర్వాదం ఉంది. ఇవన్నీ ఉండడం కూడా చాలా గొప్ప విషయమే కదా. వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు చేసే పూజ మీకు నచ్చితే చాలు, ఇతరులకు నచ్చాల్సిన అవసరం లేదు. మీ మనసుకు ప్రశాంతత ఇస్తే చాలు, ఇతరులతో పోటీ పడవలసిన అవసరం లేదు. మీ భక్తి నిజమైతే చాలు, అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఇలాంటి నమ్మకంతో నా పూజా విధానం మొత్తం పూర్తయ్యాక అమ్మవారికి మంగళహారతి ఇచ్చి మనసారా ప్రార్థించాను. ఆ తర్వాత మన సాంప్రదాయం ప్రకారం మన హస్బెండ్ కాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ క్షణం నాకు చాలా ఆనందంగా అనిపించింది.
ఎందుకంటే వరలక్ష్మి వ్రతంలో పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యుల ప్రేమ కూడా ఎంతో ముఖ్యమైనవి. పూజలో నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది అలంకరణలు కాదు, ఖర్చులు కాదు, ఇతరులతో పోల్చుకోవడం కూడా కాదు. నా మనసుకు నచ్చిన విధముగా పూజ చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజున భక్తితో గడపడం, అదే అసలైన వరలక్ష్మి వ్రతం అని నేను నమ్ముతాను. మరి మీరు నమ్ముతారా? చేసే పనుల్లో మనకి సంతృప్తిని ఇవ్వాలి, ఇతరులకి కాదు అనే ఆలోచన ఈ సంవత్సరం నాకు ఎక్కువగా కలిగింది. ఎందుకంటే కంపారిజన్లో మనం బతుకుతున్నాం. అందుకు మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా మనం పూజా విధానం చేసుకున్నామో లేదో కావాలి. తరువాత మా గ్రామంలో ఉన్న మా పేరెంటాల గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా. చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ గుడికి వెళ్ళే అలవాటు నాకుంది. అక్కడికి వెళ్ళగానే ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకుని మా కుటుంబం అందరం సుఖశాంతులతో ఉండాలని ప్రార్థన చేశాను. గుడి దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మా ఊర్లో కొంతమంది ముత్తైదులకు పిలిచి వారికి తాంబూలం ఇచ్చాను. తాంబూలం ఇవ్వడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, పెద్దల ఆశీర్వాదం పొందే ఒక అందమైన సాంప్రదాయం. వారు కుంకుమ పెట్టి సంతోషంగా ఉండమ్మా, అమ్మవారి కటాక్షం ఎప్పుడూ నీపై ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆశీర్వదించినప్పుడు నా మనసు ఎంతో ఆనందంగా నిండిపోయింది. నిజం చెప్పాలంటే ఈ ఆశీర్వాదం కోసం పెట్టే ఖర్చు ఏమీ ఉండదు, కానీ వాటి విలువ మాత్రం అమూల్యం. మన జీవితంలో డబ్బుతో కొనలేని ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిల్లో పెద్దల ప్రేమ, వారి ఆశీర్వాదాలు కూడా ఒకటి. ఆ తర్వాత సాంప్రదాయం ప్రకారం నా కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉండగా ఉదయం నుంచి జరిగే ప్రతి విషయాన్ని నా కళ్ళ ముందు కనిపించింది. తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేయడం, పూజల కోసం సిద్ధం చేసుకోవడం, అమ్మవారిని అలంకరించడం, నైవేద్యం తయారు చేయడం, పూజ చేయడం, అది త్వరగా చేయడం, గుడికి వెళ్ళడం, ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం, ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. ఆ క్షణంలో నాకు ఒక విషయం చాలా బలంగా అనిపించింది. నేను పూజలో ఎంత ఖర్చు పెట్టాననేది కాదు, ఎంతమంది మెచ్చుకున్నారనేది కాదు, సోషల్ మీడియాలో ఎంతమంది లైక్ చేశారనేది కూడా కాదు. ఈరోజు నా మనసుకి ఎంత ప్రశాంతత లభించింది, ఎంత సంతృప్తి కలిగింది అనేది అసలు విషయం. ఈ మధ్యకాలంలో చాలామంది పూజలను కూడా పోల్చుకోవడం ప్రారంభిస్తున్నారు. వాళ్ళు ఇలా చేశారు, మనం అలా చేయలేకపోయాం అని బాధపడుతూ ఉంటారు. కానీ మన అమ్మలు చేసే పూజలు గుర్తు చేసుకుంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద అలంకరణలు ఉండేవి కాదు, కానీ భక్తి మాత్రం అపారంగా ఉండేవి. అందుకే ఈరోజు పూజ పూర్తయ్యాక అమ్మవారిని తలుచుకుంటూ నా మనసులో ఒకటే అనుకున్నా, అమ్మ, నాకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండే మనసు ఇవ్వు, నన్ను ఎవరితో పోల్చుకోకుండా జీవించే జ్ఞానం ఇవ్వు, మా కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి అని ప్రార్థించాను. ఈ వీడియో ద్వారా నా మనసులో ఉన్న భావనలు మీతో షేర్ చేసుకుంటూ, నేను ఈ సంవత్సరం చేసే పూజా విధానం, గత సంవత్సరం చేసే పూజా విధానం, నా కుటుంబ సభ్యులతో గడిపే విధానం మీకు తెలియచేయాలని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఛానల్ లేదు, సో ఈ ఇయర్ ఆ క్లిప్స్ కొన్ని మీకు యాడ్ చేస్తూ చూపించాను. మీరు కూడా మీ మనసుకు నచ్చే విధముగా సంతృప్తిగా పూజ చేసుకుంటారని కోరుతూ, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ అరుణ్దీప్ వ్లాగ్స్ని సపోర్ట్ చేస్తారని కోరుతూ, థ్యాంక్ యూ ఆల్.